స్వగాన్ పుత్రాన్ వత్స్యకూర్మ విహంగమాః. ఈక్షణ ధ్యాన సంస్పర్శై, ఈక్షణము చేత ఆగమాట, ఈక్షణ ధ్యాన సంస్పర్శై పోషయంతి స్వకాన్ పుత్రాన్ మత్స్యకూర్మ విహంగమాః. అంటే చేప పిల్ల చూడటం చేత సంతానాన్ని అనుభవిస్తుంది. విద్య అండి, మనకు రాదు. చేప పిల్ల కూర్చొని ధ్యాన శక్తి చేత కూర్మము సంతానాన్ని పోషిస్తుంది. స్పర్శ చేత పక్షులు సంతానాన్ని పోషిస్తాయి. ఎట్ట తెలుస్తుంది ఇది మీకు? మిగిలిన మొదటి రెండు మీకు అర్థం కాదు, ఆఖరి మీకు అర్థం ఏంటి అని చెప్పగలరు. పక్షులు తమ సంతానాన్ని స్పర్శ చేత తమ రూపాన్ని వాడిపిస్తుంది. అంతేనా? పొదగటం కదా, హ్యాచింగ్. ఒక గుడ్డుని పెట్టి ఆ గుడ్డి మీద కోడిపిల్ల కూర్చోకుండా గుడ్డుని పక్కన పెట్టే అనుక్షణము తన స్పర్శను తల్లి ఆ గుడ్డుకి ఇవ్వటం వల్ల గుడ్డు కోడి పెట్టో ఇది అయిపోతుంది కదా. అంటే మిగిలిన తర్వాత మనం వాడు కేవలం స్పర్శ చేతే కదా కోడి గుడ్డు పిల్లగా పొదగబడుతుంది. అది ఉష్ణం ఇచ్చిందా లేకపోతే ఏమి ఇచ్చింది తర్వాత విషయం. ఎంత ఆ రోజు ఉన్న యంత్రాలు లేవు, ఇప్పుడు యంత్రాలు ఉన్నాయి, హ్యాచింగ్ మిషన్స్ లేవు అనుకోండి. ఆ రోజు ఆ యొక్క తల్లి తన యొక్క ఉష్ణశక్తిని అదే పరిగా సంపాదించి ఆ బిడ్డకి నిరంతరం ఇచ్చి ఆ యొక్క అండంలో ఉన్నటువంటి రూపాన్ని స్పర్శ చేతే కదా పరివర్తనం చేసింది. అంటే ఉష్ణశక్తి వల్ల అండము పక్షి రూపాన్ని ధరించింది కదా, పిండంగా మారిపోయింది కదా. అంటే స్పర్శ చేత పక్షులు సంతానాన్ని పోషిస్తాయి. అంటే అంటే ఈ వాక్యాన్ని, అంటే ఇప్పుడు ఒక వాక్యం నిజమని చెప్తే మిగిలిన నమ్మడానికి మీకు అవకాశం వస్తుంది. కాబట్టి ఉపనిషత్తు అంటే యోగశాస్త్రంలో చెప్పిన వాక్యాన్ని మొదటి రెండు వాక్యాలు మనం చూడాలి. మత్స్యము కూర్మము అందుకేమిటి? కూర్మో గురుహు అన్నాడు. గురువు గారి మనస్సులో మీ పేరు స్మరణకుంటే మీకు బలం వచ్చేస్తున్నారు. మీ పేరండి ఇప్పుడు మీరు స్మరణకు రావాలి. మీరు ఎప్పుడు స్మరణకు వస్తారు? ఆయనకి ఆయన మొన్న స్మరించారండి. తల్లి పుత్రుణ్ణి స్మరిస్తే చేపపిల్ల శక్తి చెప్తున్నానండి. అది చేపపిల్ల నీటిలో కదండి పెడుతుంది. ఇంకా రీసెర్చ్ మీరు బెటర్గా ఉంటారు అది చేస్తుంటారు కాబట్టి చేపపిల్లని అది తిని కడుపారా తిని ఒక పర్యాయం బిడ్డను చూసి ఒక్కసారి తేల్చిందంటే బిడ్డ తృప్తి చెందిపోతుంది. తల్లికున్న బలం చేత. అంటే నాన్నగారు చాలా చక్రవర్తిగా ఉండి బలవంతుడుగా ఉంటే బిడ్డ మా నాయన బలవంతుడిగా ఉన్నాడు నాకేమనుకో కారణం తిరుగుతుంటాడు, వాడి దగ్గర డబ్బులే అవుతాయి కదా. ఆ మాదిరి చేప మత్స్యశక్తి చెప్తున్నాడు. మత్స్య ఈక్షణ శక్తి చేత సంతానాన్ని పోషిస్తుంది అన్నాడు. ఇది మీకు అనుభవంలోకి వస్తే అందువల్ల గురుదృష్టిలో అంటే భౌతిక దృష్టికి ఆ శక్తి ఉంటుంది. మత్స్యానికి భౌతిక దృష్టి, కూర్మానికి అంతరంగ దృష్టి, విహంగానికి భౌతిక స్పర్శ. మూడు శక్తులండి. ఒకటి ఏమీ తెలియనటువంటి వాడు గురు దృష్టిలో ఉంటే పోషింపబడతాడు. జ్ఞానం ఉన్నాడు అనుకోండి, గురువు యొక్క ధ్యానంలో ఉంటే వాడు మనం ఆయన ధ్యానం చేయడం కాదండి, గురువు మనల్ని ధ్యానం చేస్తాడు. అంటే ఎక్కడున్నాడు అని అనుకుంటే ఈయన మరొకరికి వెళ్ళిపోతుంది. అది అనుకోవాలి. అంటే మీకు అది ఎట్లా తెలుస్తుంది? మనం అనుకుంటేనే కదా చేతిలో కండరాలు కదలుతూ ఉన్నాయండి. అంటే మనసులో ఉన్న భావం చేతిలోకి వెళ్ళడానికి ఎట్లా నేరుగా ఉందో గురువు యొక్క హృదయంలో ఎవడి యొక్క పట్ల ప్రీతి కలిగిందో ఆ ప్రీతి బలంగా వాడి చేరిపోయింది. ఈ విద్య రావాలంటే ఎట్లా చేర్చాలి? కండరాలు కదిలించే విధులు విద్య వచ్చినట్టే. అంటే మన వాళ్ళు ఎవరో ఆర్టిఫిషియల్ లింక్ ఒకటి ఫిట్ చేసుకోవాలనుకున్నారండి. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే, సో లెట్ us సపోజ్ ఇక్కడ వరకే నాకు చేయదు అనుకోండి. ఈ చేతిని ఈ యొక్క ఫింగర్స్ ఎట్లా స్టిమ్యులేట్ చేయాలి మైండ్ నుంచి? ఫస్ట్ టెస్ట్ ఏంటంటే మైండ్తో అనుకుని ఇక్కడ ఉన్న కండరాలని ఎన్ని కండరాలు వాడు కదిలించగలని పరీక్ష పెడతారు. ఏమమ్మా మనసుతో పట్టుకుని అట్టనా వాడు మనసుతో కండరాలు కదిలించారు. ఇప్పుడు ఈ కండరాన్ని కదిలించడానికి ఈ మజిల్ని కదిలిస్తారా లేదా ఇక్కడి నుంచి కదిలిస్తారా చెప్పండి? మామూలుగా దీస్ మజిల్స్ ఆర్ కంట్రోల్ ఫ్రమ్ 10 minutes.
not from origin. Origin and insertion points are there. The control of the many muscles are from terminal control. అంటే దీన్ని ఇక్కడ బిగించాలనుకోండి, మీరు ఇక్కడ బిగిస్తే ఇక్కడ బిగుసుకుంటున్నారు. ఈ ఎడ్జ్ లేని వాడు దీన్ని బిగించలేడు. అది మనోబలం చేతనే దాన్ని బిగించాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనస్సు చేత ఇక్కడికి రాగలిగిన వాడికి ప్రపంచంలో వెళ్ళలేని చోటు లేదు. కాబట్టి వెళ్ళడానికి ఒక అడ్డం ఉంటుంది. ఆ ఒక్క మాట మాత్రం చెప్పారు. అస్వతంత్రం బహిర్మనః, న్యాయసూత్రం. అస్వతంత్రం బహిర్మనః. నేను 20 సంవత్సరాల కాలం ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. ఉన్నట్టుండి నాకు సందేహం కలిగింది, ఒంటరిగా నేను వెళ్ళగలనా లేదా అని. ఎవరో ఒక ఆయన అన్నారండి, స్వామి మీకు ఎప్పుడు 30 మంది శిష్యులు పక్కన ఉండాలా, మీరు ఎక్కడ పోతారు స్వామి నడిచిపోయేదంతా మీ వల్ల కాదన్నాడు ఒక ఆయన. అతను చెప్పాడు. అంటే ఏంటి అంటే, ఇది అర్థమయ్యేదానికి ఒక 6 నెలల క్రితం ఒక రోజు ఏకోద్జామున 2 గంటలకు లేచి నేను గట్టిగా నారాయణ నారాయణ అరుస్తున్నాను. తెలిసే వస్తూ ఉంటే మా అక్క కూతురు లేచి 2 గంటలకు లేచి ఎందుకు మావా నారాయణ 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 అరుస్తున్నావు అని అడిగిందండి. నేను చెప్పాను, ఈ గొంతు పని చేస్తా ఉందా అని తెలుసుకోవటానికి మనస్సులో స్మరించి తెలుసుకునే శక్తి ఇంకా నాకు రాలేదు, పనిచేస్తూ ఉందా లేదా అని. ఒకసారి నారాయణ అని చెప్పి మీ చెవితో వింటే ఇప్పుడు గొంతు పనిచేస్తుంది అని అనుకుంటున్నాను. అంటే నాకున్న గొంతుకు పనిచేస్తుందా అని నేను తెలుసుకోవటానికి నేను నారాయణ అని ఒక పరిగాను, ఏదో శబ్దం, ఓ శబ్దాన్ని అరిస్తే కానీ నేను ఉచ్చరించలేను తెలుస్తుంది కదా. అంటే నా గొంతు పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవటానికి ఎట్లయితే నేను శబ్దాన్ని ఉచ్చరించి విని నేను పరాశక్తి మధ్యమ వైఖరి శక్తితో తెలుసుకుంటున్నానో, పరాశక్తితో ఇంకా నా గొంతు శక్తి నాకు తెలియలేదండి. నేను మాట్లాడకుండానే నేను మాట్లాడగలను అనుకోగలిగిన వాడికి మనస్సు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. కాకపోతే సామాన్యంగా లోకంలో ఉన్న అభ్యాసం ఏమిటంటే, ఇంద్రియములను సహాయంగా తీసుకుని మనస్సు ప్రయాణం చేస్తుంది. అంటే ఎప్పుడైనా కంటితో వెళుతుంది లేదా చేతితో వెళుతుంది. మనస్సు ఎప్పుడు లోకంలో ఒంటరిగా సంచారం చేయదు. ఆ కష్టం వల్ల మనం మనసుతో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. అంటే ఒక చిన్న అనుభవం కాదు, ఒక వ్యవహారంగా మీకు చెప్పడం కోసము నేను కొంతకాలం మా తండ్రి గారిని ఒక గోవు మీద ఆరోపింపజేశాను. ఆ తర్వాత అది అట్లే ఉంది, వేరే విషయం. సరే, నేను ఒకరోజు కూర్చుని ఏదో సల్లాపంగా ఉన్నాను. ఈ సల్లాపంగా చేస్తూ ఉంటే ఉన్నట్టుండి ఒకరోజు, ఇది కేవలం కాలక్షేపం కోసం, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, ఉన్నట్టుండి ఇటు చూస్తున్నాను, ఇటువైపు కూర్చుని ఉన్నాను. అక్కడ ఒక పశువు ఉన్నది. అది నాకు తెలియలేదు. ఉన్నట్టుండి నేను అవసరం లేకుండానే మాటికి ఇటువైపు చూడవలసి వస్తూ ఉన్నాను, ఎడమైతే చూస్తూ ఉన్నాను. అప్పుడు నేను ఉపాసన చేస్తున్నాను. నా యొక్క ప్రతి కదలికకు ఉపాసన మీరు కూడా చేయొచ్చు. నేను కదలికను చేస్తున్నాను. ఈ కదలికకు హేతువు లోపల ఉందా బయట ఉందా అని చూస్తున్నాను ఆ సమయంలో. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ నేను ఈ చేతిని కదిలించాను, లోపల నుంచి కారణం వచ్చిందా బయట నుంచి కారణం వచ్చిందా? ఇన్స్టింక్ట్ ఫర్ మూవింగ్ మై హ్యాండ్, ఈజ్ ఇట్ ఫ్రమ్ మైండ్ ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ కాజ్? అది ఉపాసన. ఈ విధంగా చేస్తున్న సందర్భంలో నాకు లోపల ఎటువంటి కారణం కనపడటం లేదండి. నేను తల తిప్పటాను. సరే, కొంతసేపటికి చూస్తే దీర్ఘచక్షువుగా అక్కడ ఒక పశువు కూర్చుని నన్ను చూస్తూ ఉంటాను. అంటే మనందరము నోటితో చేసిన శబ్దం చేత చెవిని ఉపయోగించి వికారం చెందడానికి అలవాటు పడ్డాము. మనస్సుని వాడి మనం నిరంతరము శాంతించాలి అంటే, మనస్సులో కలిగినటువంటి ప్రతి భావానికి మన కర్తృత్వం ఉందా లేదా అని చూసుకుంటే, మన కర్తృత్వం లేని భావాలంతా బాహ్య రూపం నుంచి ఉద్భవించాయి. బయట నుంచి వచ్చిన ప్రతి భావానికి, ఇప్పుడు ఒక శబ్దాన్ని నేను విన్నానండి, ఎవరో చెప్పారు, విన్నాను. ఎవరు అంటే ఎవరో నాకు కూడా తెలియదు. ఎవరో శబ్దం చేస్తున్నారు, 2 సార్లు చూశాను. పక్కన ఒక పిల్లి అరుస్తుంది. సో పిల్లి శబ్దాన్ని విని పిల్లి అరిచింది అని అనుకున్నాను కదా. కొంతకాలం తర్వాత మళ్ళీ పిల్లి అరిచింది.
అంటే ఇట్లా కాకుండా ఇంకొక విషయం, మామూలుగా వర్షం పడినప్పుడు ఇవంతా కప్పలు వచ్చేస్తాయి కదండి, కప్పలు రచ్చ చేస్తుంది. ఒకరోజు నేను మా బావగారిని మా అక్కని వాళ్ళందరినీ మేపి ఒక పాము ఒక కప్పను మింగేస్తూ ఉంది, పోయి చూడండి. అంటే పాము కప్పను మింగేస్తున్నప్పుడు ఎటువంటి శబ్దం చేస్తుంది అని ఒకసారి మీరు విన్నారనుకోండి, మీ స్మృతికి వచ్చేస్తుంది. ఆ స్మృతిని పట్టుకుని 10,000 కప్పలు బెగబెగ రాస్తా ఉంటే కూడా పాము చేత మింగబడుతున్నటువంటి కప్ప యొక్క శబ్దం మీకు వేరుగా వినిపిస్తుంది. ఎవడైతే పాము చేత మింగబడుతుంటే ఏమిటి? ప్రకృతి ప్రత్యయ జ్ఞానాత్ సర్వభూతర్థంబర ప్రజ్ఞ. శబ్దంలో భావాన్ని చేర్చడము పతంజలి యోగ శక్తితో చేర్చడం. మామూలుగా శబ్దమే అది, కానీ మనకున్న గుణాన్ని శబ్దంలో చేర్చడం ఎట్లా అని తపస్సులో పతంజలి భగవత్పాదుడు మన భావాన్ని శబ్దంలో ఎట్లా చేర్చాలని కనుక్కున్నాడు. ఇంకా మనకు మనస్సులో మన యొక్క భావాన్ని భావంతో చేర్చి చూడటం తెలియటం. అంటే మనకు కలిగిన బాధని నొప్పిగా ఉంది, సుఖంగా ఉంది అని శబ్దంలో చేర్చడం ఎట్లయితే మనం అభ్యాసం చేస్తున్నామో, అదే రకంగా మనస్సులో కలిగినటువంటి వికారం, మనోవలయంలో కలుగుతున్న వికారాన్ని గమనిస్తున్న వాడికే తెలుసు. ఈ ఉపాసన మీరు చెయ్యాలి అని అనుకుంటే సూత్రం ఏమీ లేదండి. అంతఃకరణంలో ఉద్భవిస్తున్నటువంటి ప్రతి భావ వికారానికి అంతఃకరణ కర్తృత్వం ఉందా లేదా అని చూసుకుంటారు. మీకు తెలిసిపోతుంది ఈ భావం వచ్చింది. మామూలుగా కూర్చున్నారండి, చెన్నై గారు వస్తారు అని అనుకున్నాను అనుకోండి. నేను అనుకున్నప్పుడు ఈ భావం నాకు ఎందుకు వచ్చిందండి నా మనసులో? మీరు ఎప్పుడు యోచిస్తున్నారు, అన్నిటికీ లాజిక్ వేస్తారు. యు ఆర్ వెరీ లాజికల్, రేషనల్, దట్స్ వెరీ గుడ్, బీ రేషనల్. పాయింట్ ఎక్కడుంది? వై డు యు గెట్ ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందండి? మీరు ఎంక్వైరీ చేశారనుకోండి, ఎవరన్నా నాకు వచ్చి చెన్నై వస్తారని చెప్పారా? చెప్పలేదు. ఎందుకు వచ్చింది? ఆయన అనుకుంటున్నాడు ఇక్కడ వికారం. అంటే గాలి ఇక్కడ విండో ఫ్లో టచ్ అయ్యింది కదా. సో ఇఫ్ యూ ఫైండ్ అవుట్, యూ మస్ట్ బి సో సెన్సిబుల్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ థాట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఈస్ కౌంటబుల్. మీ యొక్క అంతఃకరణంలో ఉద్భవించేటువంటి ప్రతి భావం యొక్క వికారం మీకు తెలిస్తే అప్పుడు మనస్సు యొక్క మనోచాలని అనేటువంటి విద్య మీకు నిర్దిస్తుంది. మనోచాలని, మనోన్మని అని 2 యోగాలు ఉన్నాయి. మనోచారణి చేస్తేనే మన భావం చేత ఇంకొక శరీరాన్ని మనం కదిలించవచ్చు. అది కూడా ఎట్లా? ఎదుటి వ్యక్తి నిశ్చేష్టతో శాంతిగా ఉండదు. మీరు కలిగించారు కదా. ఇప్పుడు నా మనసులో భావం వచ్చింది, చెన్నై వస్తున్నారండి అని అనుకుంటే భావ వికారం వచ్చింది కదా. వచ్చిన వికారము నాదనుకుని నేనే చేస్తున్నాను అనుగ్రహిస్తున్నాడు. అదే భగవంతుడు చెప్పాడు, అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం. అన్నీ కలిసి చేస్తున్నాయండి, కానీ మనం అందరి కర్తృత్వాన్ని మనం పట్టుకుని మనం చేస్తున్నామని చెప్పడం వల్ల అందరి పనులని ప్రిన్సిపాల్ లెక్చర్లు చెప్పి పాస్ చేస్తే మా కాలేజీలో 5 మంది పాస్ అయినారండి నేనే అని చెప్పేస్తాడు ఒక ఆయన. మామూలుగా అందరూ పాడని చెప్పారు కదా, ఫిజిక్స్ వాడు ఫిజిక్స్ పాడని చెప్పడం వల్ల కదా పాస్ అయ్యాడు. అంటే ఒక అహంకారి, అహంకారం అంటే ఏంటంటే తాను కానటువంటి, తాన యొక్క సంబంధం లేనటువంటి క్రియకు కర్తృత్వాన్ని వహించడం. అహంకారం ఉండొచ్చు, ఖచ్చితంగా ది ఏజెన్సీ ఆఫ్ ఏ వర్డ్ ఈ సర్టన్లీ యువర్ ఈగో అని తెలిస్తే యూ కెన్ యూజ్ దట్. బట్ యువర్ అన్అవేర్. ఏజెన్సీ ఎవరో? ఏజెన్సీ అంటే ఏంటి? ఇప్పుడు చెప్తారా, ఒక తాళంలో ఒక బీగం పెట్టారండి, పెట్టి తిప్పాడండి. అంటే ఇంగ్లీష్లో 4 వాక్యాలు మీకు చెప్పారండి. దీని వ్యాకరణంలో కారక ప్రకరణం అంటారు. ఒక తాళం కప్పలో ఒక చెవిని పెట్టి తిప్పాడు. హీ ఓపెన్ లాక్ విత్ కీ అన్నాడు ఫస్ట్ సెంటెన్స్. తర్వాత సెకండ్ ఈజ్ కీ ఓపెన్డ్ ది లాక్ అన్నాడు. థర్డ్ సెంటెన్స్ ఈజ్ ది లాక్ ఓపెన్డ్. ఒకే క్రియకు ఇక్కడ 3 కర్తలు ఉన్నాడు. మొదటి కర్త జీవుడు,
వాడి పాత్ర ఎంతవరకు ఉందండి? బీగాన్ని తాళంలో పెట్టి తిప్పేంత వరకే. రెండో పార్ట్ అండి, బీగం సరిగ్గా కాలేదనుకోండి, లాక్ డిడ్ నాట్ ఓపెన్ అని చెప్పాలి. ఆ తర్వాత హీ టర్న్ ది ల్యాచెస్ ఆఫ్ ది లాక్. ల్యాచెస్ తిరిగినంత మాత్రం తాళం ఓపెన్ కావాలని లేదు కదా, తాళం కూడా సహకరించింది అది దానికి. దెన్ ల్యాచెస్ ఓపెన్. అంటే చెప్తున్నాడు, ఇన్ ఎవ్రీ వెబ్ దేర్ విల్ బి నెంబర్ ఆఫ్ ఏజెంట్స్. Your ability to identify your agency in a particular act is identifying proper ego. If you don't understand your level of ego, then you will be holding the egos of all the persons, which will burn you. మన కోపం వచ్చేస్తుంది కదా, లెక్చర్స్ మనం తిడతారు కదా, వచ్చిన వెంటనే మనం బయట పొగడితే చెప్పినా మనం చెప్పిన దాని గురించి ఏం చెప్పేస్తున్నాడు వెయిట్ చేస్తుంటారు కదా. అంటే కర్తృత్వాన్ని, మన కర్తృత్వం కాని దాన్ని అహంకారం పట్టుకుంటే అగ్ని దహించేస్తుంది. పరమాత్ముడు కూడా ఆయన కర్తృత్వమే ఆయన పట్టుకుంటాడు, వేరే కర్తృత్వాన్ని పట్టుకుంటాడు. అది ఆయనకు తెలుసు, అంతేకాదు మొత్తం ఆయనది, ఇది మరి వ్యవహారం వేరే. అందువల్ల అధిష్టానం కర్తృత్వాలు ఏమిటండి? ఎన్ని కర్తృత్వాలు ఉన్నాయి? కర్తృత్వాలు 6 అండి. విభక్తులు కదా 6, 7 విభక్తులు. కానీ ఒక కర్తృత్వం, ఒక విభక్తిని పక్కన పెట్టేద్దాం. మన కర్తృత్వం ఎక్కడుందంటే ప్రథమా విభక్తిలో ఉన్న కర్తృత్వం మాత్రం మనదండి, సెల్ఫ్. రెండో కర్తృత్వం అండి అని ఇప్పుడు మీకు ఇది చెప్పడానికి, నేను మా పిల్లలకి ఏదో వ్యాకరణంలో వచ్చిన పాఠం చెప్తూ ఉంటే ఒక మాట చెప్పాను. సంస్కృతంలో చెప్తే బాగుంటుంది. దదాతి అన్నానండి. దదాతి అంటే ఏంటండి? ఇవ్వటం. నేను పిల్లలకు చెప్పేసి దదాతి అని చెప్పి గమ్మనే ఉన్నాడు. అందరు పిల్లలు వెంటనే లేచి, సార్ ఎందుకు దదాతి అన్నారు సార్ అని అడగాలి కదా. వాడు దేవన అంటే వాడు వెంటనే కిం దదాతి అని అడిగాడు లేచి. ఇచ్చాడు అంటే మీకు నా మైండ్లో ఉన్నది ఆ వికారం, ఆ మాట చెప్తే నేను శాంతంగా ఉంటానండి. ఇచ్చాడు అంటే శాంతంగా ఉండాలి కదా. వాడు ఇచ్చాడు అయిపోయింది, కానీ వాడికి తృప్తి లేదు. ఒకటి విని వాడికి వెంటనే క్వశ్చన్, ఏమి ఇచ్చాడండి అని అడిగాడు. అంటే ఎవరి మనస్సు అయితే ఏమిచ్చాడు అనే ప్రశ్నను ఆకర్షిస్తుందో వాడు ద్వితీయ కర్తృత్వాన్ని పట్టుకుంటాడు, కర్మణి కర్తృత్వం. అంటే వాడి మనస్సు ద్వితీయ కారకంగా ఉంటుంది ఎప్పుడు. వాడి మనస్సు ఏమిచ్చాడు అనే టాపికే కానీ ఈ హాస్ నో ఇంపార్టెన్స్ ఫర్ ఎవరిచ్చారు అనే ఇంపార్టెన్స్ లేదు. సరే, రెండో వాడు లేచాడండి. ఎవరిచ్చారు సార్ అన్నాడు. ఎవరిచ్చారు ఏమిచ్చారు అయిపోయిందండి. నేను చెప్పాను, రామ పుస్తకం దదాతి. ఒక సెంటెన్స్ వచ్చింది. ఏమిచ్చాడంటే పుస్తకం ఇచ్చాడు, రాముడు ఇచ్చాడు. ఈ సెంటెన్స్ విన్న తర్వాత వాడు ఇంకా గమ్ములేదండి. వాడు లేచాడు. ఎందుకు ఇచ్చాడో అని అడిగాడు. ఎందుకు ఇచ్చాడండి? చెప్పండి, ఎందుకు ఇచ్చి ఉంటాడు? చెప్పండి. మామూలుగా మనం ఏమనుకుంటాము, చదవడానికి ఇచ్చాడు. లేదు, అక్కడ పడ్డానికి కూడా ఇచ్చి ఉంటాడు. అది చెప్పాలి, ఇష్యూ చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నాడు, రామ పుస్తకం ఎవరికి ఇచ్చాడండి? పుస్తకం దదాతి పఠనాయ, చదవటం కోసం ఇచ్చాడు. అంటే ఎవడికి ఏ కర్తృత్వం మనసులో వికారం ఉంటుందో ఆ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా ప్రశ్నలు ఇవ్వచ్చు. గ్రామర్ క్లాస్ అయిపోతుంది. అంటే ఎక్కడిచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఎక్కడి నుంచి అంటే పుస్తకం వాడిదేనా, ఇచ్చిన పుస్తకం వాడిదేనా. సెంటెన్స్ పెద్ద అయిపోతూ వస్తుందండి. రాముడు పుస్తకం ఇచ్చాడంటే సరిపోయింది. రాముడు ఇచ్చిన పుస్తకం వాడు కాదు, రాముడు లైబ్రరీ నుంచి తీసుకుని ఇచ్చాడు అంటే లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాన్ని వాడికి ఇచ్చాడు, రాముడికి కాదు కదా. దానికి అపాదానం అని పేరు. ఎవరి కోసం? ఇప్పుడు చదవమని ఇచ్చాడు, వీడికి చదవమని కాదు, వాడికి చదవమని వివరించాడు. అంటే మన అంతఃకరణంలో ఉన్న భావాలని కర్తృత్వంతో పట్టుకుని మనం వదిలేస్తున్నాం. అంటే మనస్సులో ఉన్న భావాన్ని ఎట్లయితే శబ్దంతో యోగేన
చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన. పతంజలి చేసింది కదా, యోగం చేత చిత్తాన్ని, పదం చేత వాక్కుని, వైద్యం చేత శరీరాన్ని రక్షించాడండి పతంజలి. చిత్తాన్ని రక్షించడం ఎట్లా మనం యోచిద్దాము. ముందర మనస్సులో ఉన్న భావాన్ని శబ్దంలో వదిలిపెట్టడం తెలియకపోతే 10 వస్తువులు పట్టుకొని ఏ వస్తువును వదలాలో తెలియకుండా అన్నింటినో వదలకూడదు దాన్ని వదిలేస్తుంటాం. యు హావ్ క్యాప్చర్డ్ మెనీ థింగ్స్. ఇట్లా పట్టుకోకూడదండి. వస్తువుని గట్టిగా పట్టేసుకుని పోతే ఏం చేస్తాడు, దాన్ని వదిలే అంటే అన్నీ వదిలేదు. పట్టుకునేది ఎట్లా పట్టుకోవాలంటే ఏది వదిలిపెట్టాలంటే దాన్ని వదిలేటట్టుగా, దేన్ని పట్టుకోవాలంటే దాన్ని పట్టుకునేటట్టుగా. మనస్సులో భావాల్ని ఎవరు పట్టుకోగలరో వాళ్ళు అనుకున్న భావాల్ని అనుకున్నట్టు వదిలిపెట్టిస్తారు. దీన్ని వదలాలంటే దాన్ని వదలలేడు, దాన్ని వదలాలంటే దీన్ని వదలలేడు అని పట్టుకున్న వాళ్ళు రెండింటినీ పట్టుకుని జీవితకాలం కష్టపడాలి. మీకు అర్థమైంది. సో తపస్సు యొక్క పరమార్థం ఏంటే భావాన్ని వదిలిపెట్టడం, కర్మను వదిలిపెట్టడం, క్రియ చేయడం. ఇది కొంచెం సామరస్యంగా యోచించుకోండి. అంటే ఇక్కడ నన్ను శ్రవణం చేయడం వల్ల మీకు ఏం సిద్ధించదు, కానీ మీ అంతఃకరణంలో మీకు లక్ష్యం శుద్ధంగా ఉన్నట్లయితే ఇవన్నీ ఆత్మస్వరూపంగా మారిపోతాయి. గడ్డి బలంగా మారాలంటే గ్రాసం పశువు యొక్క హృదయంలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే గ్రాసం బలంగా మారదు. ఊరికే ఉలిపి బయటికి పేడగా వేసిస్తుంది. కాబట్టి మీరే దీన్ని గమనించి మరణించేటప్పటికి, అంటే ఇంకా నా కళ్ళు పనిచేయవు అనేటప్పటికీ, ఇంద్రియాలు పనిచేయవు అనేటప్పటికీ మీరు సంపాదించిన జ్ఞానాన్ని లోపల నుంచి ప్రతిరోజు జాగ్రత్తం చేసే శక్తిని మీరు సంపాదించుకోవాలి. ఇవన్నీ లోపలికి వచ్చేసింది, లోపల తిరగటం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం జీవితం అంతా బయటే తిరుగుతున్నాం. లోపల కూడా మీ మనస్సులో ఏర్పడినటువంటి ప్రతి స్మృతి బిందువుని మీరు స్పృశించి చూడగలిగేటువంటి శక్తికే ఆధ్యాత్మ చేతస. భగవంతుడు చెప్పాడు కదండి, ఆధ్యాత్మ చేతస్సు చేత వీటిని పట్టుకో. లోపల ఉన్న వాటిని లోపల తిరగటం నేర్చుకోండి, లోపల స్పృశించడం నేర్చుకోండి. వీటిని కేనోపనిషత్తులు, కర్మకారోపనిషత్తులో పరమాత్ముడు చెప్పినట్టుగా జాగ్రత్తగా వాటిని చేయండి. అంటే నాకు ఇబ్బంది ఏం కలుగుతుందంటే, మీరు ఈ యొక్క వ్యవహారాలు పట్టుకున్న తర్వాత ఈ లక్ష్యంతో మేము వెళ్తాము అని అంటే ఆ క్రమంగా పాఠం చదవాలి. ఎక్కడ ఇబ్బంది కలుగుతూ ఉంది అంటే, ఇది మీరు చదువుకోండి నేను చెప్పేస్తే ఎవడో వస్తే మీరు నేను ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి ఫిజిక్స్ తీసుకోండి అని చెప్పినట్టుగా ఉంటుంది. ఒక డెంటిస్టు కనిపించిన వాళ్ళందరికీ డెంటల్ ప్రాబ్లం ఉండాలని కోరుకోవడం. సో వీ కెన్ వాట్ శాస్త్ర సేస్ can be indicated and anything can be touched. మనకు ఇది కావాలని మీరు ప్రశ్నించేంత వరకు శాస్త్రం యొక్క పురోగతి ఉండదు. ఎందుకు ఇదే మనం మాట్లాడుకుంటున్నామంటే, ఈ యొక్క మెనూ లిస్ట్ నుంచి మీరు చూస్ చేయాలండి. నాకు ఇది కావాలి, నేను ఇది పొందాలనుకుంటున్నాను అనే ప్రశ్న చేస్తే అప్పుడు మనకు పాఠం నిజంగా మొదలు. అంతవరకు ఇవన్నీ కేవలం సిలబస్ ఏంటి. వాట్ ఐ హావ్ బీన్ డిస్కస్ టు యూ ఈస్ ఓన్లీ సిలబస్ టు సీ దట్ విచ్ యూ కెన్ ఆప్ట్ ఫర్. ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎసెన్స్. ఈ సిలబస్ని పట్టుకుని ఇప్పుడు నేను యోగంలో వెళ్తాను, జ్ఞానంలో వెళ్తాను, సాంఖ్యంలో వెళ్తాను, లేదా దీంట్లో వెళ్తానంటే అప్పుడు మనం విద్యార్థి యొక్క హృదయాన్ని పెట్టి పాఠం ఆచార్య యొక్క హృదయం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కేవలం వినటం కాకుండా లక్ష్యం పెట్టుకొని అంతఃకరణ శాంతి, గుణాన్ని గ్రహించడము, ద్రవ్యాన్ని పొందడము, ఈ విధంగా టార్గెట్ పెట్టుకోండి. అప్పుడు యూ కెన్ కంప్లీట్. లేకపోతే మనకి కాలక్షేపం. అంటే ఎక్కడికో వెళ్ళి ఏదో వినటం చేయకుండా కేవలం నిష్క్రియగా ఉన్నటువంటి మాటలు విని పెడుతున్నారు. మాటల వల్ల ఏమీ సిద్ధించదు కదా. ఇప్పుడు మీరు దిగుల్ని ప్రతిరోజు వదిలిపెట్టాడు. సూత్రాలు ఏంటంటే, అనుకున్నప్పుడు మీకున్న దుఃఖాన్ని నాకు దుఃఖం లేదంటే వదిలిపెట్టేయాలి మీకు వచ్చిన విద్య వల్ల. ఇది మీరు ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి. దుఃఖాన్ని త్యజించడం తెలియకపోతే ఎన్ని శాస్త్రాలు చదివినా, వదంతు శాస్త్రాన్ని త్యజంతు దేవాని కుర్వంతు కర్మాణి
ఆత్మైక్య జ్ఞానేన వినా విముక్తి నసిద్ధ్యతి బ్రహ్మశతాంతరే. అంటే పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయి, మన తరకాల నాలెడ్జ్ ఉంది. ఈ రెండింటికి ఏకత, రెండు ఒకటే అని మనం తెలిసి ఒక రూపాన్ని సిద్ధించుకోకపోతే వాటి వల్ల మనకు ప్రయోజనం ఉండదు. పెద్ద పెద్ద గ్రంథాలు లైబ్రరీలో ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ నాట్ బికమింగ్ ది పార్ట్ ఆఫ్ అస్. It is not becoming part of action. It is not becoming part of art. So you must learn to convert them into the action. Medical books ఉంటాయి, ఇక్కడ నాలెడ్జ్గా ఉంది, యాక్షన్గా ఉంది, ప్రొటెక్షన్ లెవెల్కి వచ్చేసింది. రక్షించాలి, చచ్చిపోయేవాడిని నేను కాపాడాలి. నాకు అన్నీ తెలుసు, నేను కాదు చెప్తున్నాను, అన్నీ తెలుసు. కానీ చచ్చిపోయేవాడిని నేను కాపాడాలంటే ఒక డాక్టర్ కాదు, మొత్తం చెప్పేస్తాడు. ఏం చేస్తే ఏమవుతుందని చెప్పేస్తాడు. వాడికి రక్షించాలనే కోరిక లేదు. వాడంతా చదువుకుని ఆ పొలిటీషియన్ అయిపోతాడు. డాక్టర్ చదువుతాడు, పొలిటీషియన్ అయిపోతాడు. నాయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయా నా బహునా స్మృతేన యమేవేషయేన గుణుతే తేన స్వయం లభ్య. ఈ ఆత్మ పదార్థము ప్రవచించేవాడికి దొరకబడదు, అంటే మాట్లాడేవాడికి దొరకబడదు, యోచించేవాడికి దొరకబడదు. నా మేధయ నా బహునా శృతేన వినేవాడికి దొరకబడదు. కేవలము ఎవడు దాన్ని పొందాలని కోరుతున్నాడో వాడికి మాత్రమే దొరుకుతుంది. ఈ మాట మీకు చిన్నదిగా ఉంటుంది, మీకు కోరటం తెలియదు. ఈరోజు ఇది ఎట్లా కోరాలి అనే విషయాన్ని నేను మళ్ళీ చెప్తాను. కోరిక కోరటం, భగవంతుడి దగ్గర కోరుతూనే ఉన్నాను, ఇంకా జరగటం లేదు. వెర్బ్ కోరటం, నేను కోరుతున్నాను స్వామి అని చెప్పడం మాత్రం కాదు. భగవంతుడి దగ్గరికి మీరు కోరటానికి ఏం చేస్తారు అనేది మీరు యోచించండి. సమయం ఉన్నప్పుడు ఎట్లా కోరాలి అనేటువంటి ఆ కోరటం భగవంతుడిని రీచ్ అవుతుంది. మీకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని స్వామి కొంచెం చూడండి అంటే కోరటం కాదు, చేతులు కట్టుకోవటం వెళ్ళడం మాత్రం కాదు. అంటే ఇచ్ఛామి అనే క్రియకు లోపల ఉన్నటువంటి ప్రాణశక్తుల యొక్క గది మీకు తెలియాలి. అది తెలిస్తేనే భగవంతుడి దగ్గరికి ఇచ్చే వెళుతుంది, లేకపోతే వెళ్ళదు. అంటే చూడండి, కోరుతున్నాను అనే మాట చేత కోరిక వస్తుందా అంటే అందరూ కోరేస్తారు కదా. నేను కోరుతున్నానండి అని చెప్తే కోరిక అయిపోతుందా అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంటికి వెళ్ళి మీరు మదనం చేయండి. కోరడానికి నేనేం చేస్తున్నాను అప్పుడు? మనం ఏం చేయట్లే, మనకు తెలిసినంత వరకు ఆ మాట చెప్పడానికి మించి. ఎవడికి కోరటము తెలియదో వాడు కేవలం చెప్తున్నాడు. నేను చెప్తున్నానని చెప్పండి. అప్పుడు దాని బదులు కందేస్తుందని చెప్పొచ్చానని చెప్పండి. చెప్పడం వేరు, కోరటం వేరు కదా. వెర్బ్ మారిపోయింది కదా, ఆ వెర్బల్ యాక్షన్ మీకు తెలియాలి. అది ప్రయత్నించాలి. సరిపోతున్నాను.